మరి ఈ అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు వారి నామంలో నా శుభములు, వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన, పరిశుద్ధమైన, అమూల్యమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. తండ్రి, ఇదిగో నాయన, గత ఆదివారం నుండి ఇప్పటి వరకు మీ సజీవుల లెక్కలో మమ్మల్ని భద్రముగా కాచి కాపాడినందుకు వందనాలు. ఈ ఆదివారం ఆరాధన వేళ తండ్రి, మేమందరము కూడుకొని మీ మాటలను బట్టి సంతోషించి ఆనందించే భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు వందనాలు తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వినగలిగే చెవులు, గ్రహించే మనసును మీ పిల్లలందరికీ అనుగ్రహించండి. ఇంకా ప్రయాణంలో ఉన్న మీ పిల్లలను సకాలంలో మీ సన్నిధికి తీసుకుని రావడానికి మీ కృప చూపించండి. చెబుతున్న నాకు మీ ఆత్మ సహాయంతో నన్ను నడిపించి తండ్రి, మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన సంగతులను మాకు నేర్పించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఒకసారి అందరికీ వందనాలండి. మరి గత వారాలలో పరిశుద్ధాత్మను కలిగిన వారు ఎవరు అని మరి ఆ సందర్భం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. ఈరోజు కూడా క్రీస్తు స్వరూపాన్ని కలిగి ఉన్నామా అనేది కూడా మనం ఆలోచిద్దాం కొద్ది నిమిషాలు. క్రీస్తు స్వరూపాన్ని కలిగి ఉన్నామా? ప్రియమైన దేవుని వారలారా, మరి క్రీస్తు వారిని గురించి, ఆయన పుట్టుకను గురించి గనక మనం ఆలోచిస్తే, మరి యేసుక్రీస్తు వారి పుట్టుకను బట్టి ప్రపంచమంతా కూడా ఎంతో ఆనందం, సంతోషంతో మునిగి తేలుతూ ఉంటారు క్రిస్మస్ దినాలలో. అయితే ఆయన పుట్టుకకు కారణముగా మనం రక్షణలోకి వచ్చాము అని, ఆయన పుట్టడాన్ని బట్టి మనల్ని మరి పరలోకానికి నడిపించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు అని ఎంతో ఆనందంతో నిండిపోయింది. కానీ మన మనసు మరి క్రీస్తు వారు పుట్టడానికి గల కారణమైన మరియమ్మ గారికి సంతోషం ఉందా లేదా అనేది కూడా మనం ఆలోచించాలి. ఆమె మరి క్రీస్తు వారు పుడుతున్నారు అని తెలియగానే ఆమె మనసు ఎంత ఆవేదన చెందిందో, ఎలా ఆలోచించి ఉంటుందో మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు పుట్టుకలో మనకి ఎన్నో పాత్రలు కనిపిస్తూ ఉంటాయి. యోసేపు గారు, మరియమ్మ గారు, గొల్లలు, అలాగే జ్ఞానులు, వీళ్ళందరూ కూడా పాత్రలుగా చేసుకుని మరి క్రిస్మస్ దినాలలో ఏం చేస్తూ ఉంటారు? నాటికలుగా ప్రదర్శన చేస్తూ అందరికీ కూడా చూపిస్తూ మరి వాటిని బట్టి సంతోషించే విధంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు సమాజంలో జరుగుతూ ఉన్నాయి. కానీ ఆయన పుట్టడానికి గల కారణమైన మరియమ్మ గారి జీవితం, క్రీస్తు వారు పుడుతున్నారు అని తెలియగానే ఆమె పరిస్థితి ఎలా ఉందో అన్న సంగతిని మనం ఆలోచించాలి. ఒక మాటను కనుక మనం చూసినట్లయితే లూకాసు వార్త మొదటి అధ్యాయము 26, 27 వచనాలు చదువుకుందాం. 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఇక్కడ ఆగుదామండి. యేసుక్రీస్తు వారు పుట్టడానికి కారణంగా మనం ఆలోచించినట్లయితే ఇక్కడ దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక ఆయనకి ప్రదానం చేయబడిందంటే ఎవరితో? కన్య అయిన మరియతో. ప్రతి స్త్రీ కూడా వివాహము అనగానే ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలతో మరి ఒక స్త్రీ ఆలోచిస్తూ ఉంటుంది. పెళ్ళైన తరువాత నా భర్తను ఎలా ప్రేమించాలి, నా అత్తమామలను ఎలా సంతోషపెట్టాలి, నా అడుగుజాడలు ఎలా ఉండాలి, నా ప్రవర్తనను ఎలా మార్చుకోవాలి, వారికి ఇష్ట ప్రకారంగా నేను ఎలా నడుచుకోవాలి అని ప్రతి సందర్భంలో కూడా మరి స్త్రీ ఆలోచిస్తూ ఉంటుంది. వారి భక్తి జీవితం, నా భక్తి జీవితాన్ని నేను ఎలా కాపాడుకోవాలి, నన్ను నేను ఎలా కనపరుచుకోవాలి అన్న ఆలోచనలు కూడా పెళ్ళి కాబోతున్న స్త్రీ ఆలోచిస్తున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది.
ఇక్కడ యోసేపు గారితో ప్రదానము చేయబడిన కన్య మరియకు మరి దేవదూత వచ్చి ఒక భయంకరమైన మాట చెప్పబోతుంది. ఏం మాట్లాడుతున్నారు అక్కడ? కింద 28వ వచనం చూడండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఇక్కడ ఆగుదామమ్మ. ఇక్కడ మరియమ్మ గారి దగ్గరికి దూత వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభము అనగానే శుభవచనం ఏమిటో అని చాలా ఆతృత, ఆశ్చర్యం, ఆనందంతో ఎదురు చూస్తూ ఉంటారు. మనకి కూడా ఎవరైనా నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను అనగానే ఏంటి ఆ గుడ్ న్యూస్ అని చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాం. అది చెప్పేంత వరకు మనకి మనశ్శాంతి ఉండదు. ఆ శుభవచనం ఏంటో తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటాము. ఇక్కడ మరియమ్మ గారు కూడా అలాగే ఎదురు చూస్తున్నారు. దేవుడు ఒక వర్తమానము, ఒక శుభవార్తగా నాకు పంపించారు అంటే ఏమై ఉంటుంది అసలు? ఏంటి ఆ శుభవార్త, ఏంటి ఆ శుభవచనం ఏమిటో అని చాలా ఆశతో ఎదురు చూస్తున్న ఆమెకు మరి దూత ఏం చెబుతుందో చూద్దాం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఇక్కడ ఆగుదాము. ఏమంటున్నారు? దూత వచ్చి మరియమ్మ గారితో మాట్లాడుతున్న మాట ఏంటి? దేవుని వలన నీవు కృప పొందావమ్మా, నీవు గర్భవతివై కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెడతావు అనగానే ఆమె మనస్సు ఎలా కలవరపడి ఉంటుంది, ఎలా ఆలోచించుంటుంది? ఇదేంటి, ఇప్పుడే కదా నేను ప్రదానము చేయబడ్డాను యోసేపుతో, ఇంతలోనే నేను గర్భవతిని అవుతున్నాను అంటే నా భర్త అయిన యోసేపుకు నేను ఏం చెప్పాలి? నా కుటుంబానికి నేను ఏం చెప్పాలి? సమాజానికి నేను ఏమని చెప్పాలి అని ఎంత ఆలోచన వచ్చి ఉంటుందో ఆలోచించండి. ఈ రోజుల్లో ఎవరైనా అలా ఆలోచిస్తారా అండి? నిజంగా ఏదైనా ఒక శుభవచనం వచ్చి పెళ్ళి కాకుండానే గర్భం ధరించాలి అన్న పరిస్థితి వస్తే ఎవరైనా ఒప్పుకుంటారా లేదా అంటే ముమ్మాటికి కూడా నిరాకరిస్తారు, ఒప్పుకోరు. మరి దేవదూత వచ్చి మరియా దయాప్రాప్తురాలా నీకు శుభము, నీ ఒక కుమారుని కంటావు, దేవుని వలన నువ్వు కృప పొందావు అని పెళ్ళి అయిన ఆమె, యోసేపుతో ప్రదానము చేయబడిన ఆమె మరి ఇలాంటి పరిస్థితి, ఇలాంటి మాటలు వినాల్సి వస్తుంది అంటే ఆమె ఎంతగా కలవరిపడి ఉంటుందో, ఎంతగా ఆలోచించి ఉంటుందో మనం ఆలోచించాలి. క్రీస్తువారు పుట్టారు అనగానే సంతోషం, పండగలా చేసుకుంటూ ఉంటాం మనం. కానీ ఆయన పుట్టడానికి గల కారణం ఎన్ని వేదనలు, ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు, ఎన్ని అపనిందలు పడి మరియమ్మ గారు యేసుక్రీస్తు వారిని మరి గర్భాన్ని ధరించిందో మనం ఆలోచించాలి. ఇంకా కిందకి మాట్లాడుతూ చూడండి 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అప్పుడు మరియమ్మ గారు అంటున్నారు, మరియా నేను పురుషుని ఎరుగని దానని ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, కలవరపడినప్పటికీ కూడా దేవదూతతో మాట్లాడుతున్నారు. మరి నేను పురుషుని ఎరగకుండా ఇది ఎలా జరుగుతుంది అని అడుగుతుంది. దేవుడు ఒక మాట ఇచ్చారు అంటే, దేవుడు ఒక శుభవచనాన్ని నా కోసం పంపించారు అంటే మరి దేవుని మాటకు నేను లోబడాలి, ఆయన మాటను అంగీకరించాలి, ఆయనకి ఇష్టమైనట్టుగా నా బ్రతుకు జీవితాన్ని మార్చుకోవాలి అన్న ఉద్దేశంతో మరియమ్మ గారు కనిపిస్తూ ఉన్నారు. మరి దూతతో ఏమైనా మాట్లాడిందండి ఆమె? ఇది ఎలా జరుగుతుంది అన్న మాట తప్ప మరి నా భర్తకు నేను ఏమని సమాధానం చెప్పాలి? సమాజానికి నేనేం చెప్పాలి? నా కుటుంబానికి నేను ఏమని చెప్పాలి? మరి ఇలాంటి పరిస్థితి నాకు వస్తే నేను ఎన్నో అవమానాలు, అపనిందలు పడాల్సిన అవసరత వస్తుంది కదా, ఇది ఎలా సాధ్యమవుతుంది అని మరియమ్మ గారు మాట్లాడారా? మాట్లాడలేదు. పురుషుని ఎరుగకుండా నేను ఎలా కనగలను అన్న మాట మాట్లాడారు తప్ప వీళ్ళందరినీ నేను ఎలా ఎదుర్కోవాలి అన్న ఆలోచన అయితే మరియమ్మ గారు
దూత దగ్గర మాట్లాడలేదు. ఎంత దైవభక్తురాలు కాకపోతే, ఎంత పరిశుద్ధమైన పవిత్రమైన మరి స్థితిలో మరియమ్మ గారు లేకపోతే, మరి సాక్షాత్తు కన్నతండ్రి అయిన దేవుని కుమారుడే ఆమె గర్భాన మోయాల్సిన పరిస్థితిని దేవుడు ఎందుకు కల్పిస్తారో ఆలోచించండి. దేవుడు ఒక మాట అనుకున్నారు అంటే మరి అక్కడ ఎంత పవిత్రమైన ఆలోచన చేస్తున్నారో క్రీస్తు వారి విషయంలో. కన్య అయిన మరియా ఎంత పరిశుద్ధురాలుగా ఉందో ఆమె. అందుకే దేవుడు ఆమెను ఎంచుకున్నారు. యేసుక్రీస్తు వారిని కనడానికి మరియమ్మ గారిని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటంటే, ఆ రోజుల్లో ఎంత పవిత్రంగా పరిశుద్ధంగా తన జీవితాన్ని కాపాడుకుందో మనం ఆలోచించాలి. ఈరోజు మరియమ్మ గారి లాంటి మరి ఉద్దేశాలు కలిగి, అలాంటి భావాలు కలిగి ఎవరైనా ఉంటున్నారా అంటే ఖచ్చితంగా 1% కూడా లేరనే చెప్పాలండి. ఈరోజు సమాజాన్ని చూస్తే చాలా పాడైపోయింది. చాలామంది స్త్రీలు దుర్భరమైన జీవితాల్ని గడుపుతున్నారు. మరి ఇలాంటి భక్తురాల జీవితాల్ని కలిగి ఎవరు బ్రతుకుతున్నారో ఆలోచించాలి. ఎంత భాగ్యాన్ని పొందుకుందంటే, సాక్షాత్తు దేవుని కుమారుణ్ణే ఆమె గర్భములో మోయటానికి ఇష్టపడింది. అక్కడ అంటున్నారు, ఇది ఎలా జరుగుతుంది అని మరియమ్మ గారు అడుగుతున్నప్పుడు అప్పుడు దేవదూత మాట్లాడుతుంది చూడండి. దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెతు తన వృద్ధాప్యమందు తన కుమారుని గర్భము ధరించి ఉన్నది. అంటే కన్య అయిన మరియా ఇది ఎలా జరుగుతుంది అని అడుగుతున్నప్పుడు దేవదూత ఏం మాట్లాడుతుందో తెలుసా? నీ బంధువురాలు ఉంది కదా ఎలిజబెతు, మరి ఆమె వృద్ధాప్యంలో బిడ్డను కంటుంది కదా, మరి యవనస్తురాలుగా ఉన్న నువ్వు బిడ్డను కనడానికి ఎలాంటి సందేహము కూడా లేదు అని మరి దేవదూత మరియమ్మ గారితో మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తుంది. వెంటనే ఆమె ఎలా ఒప్పుకుంటుందో చూడండి. 37వ వచనం, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. అంటే దూత మాట్లాడగానే మరి దేవుని మాటను అంగీకరించినట్లుగా మనకి మరియమ్మ గారు కనిపిస్తూ ఉన్నారు. మరి క్రీస్తు వారి రూపాన్ని ఆమె గర్భములో మోయటానికి 9 నెలల సమయం. అవునమ్మా, 9 నెలలు సమయాన్ని బట్టి యేసుక్రీస్తు వారి రూపాన్ని ఆమె గర్భములో రూపించుకుని ఆయన్ని గర్భాన ధరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. మరి క్రీస్తు వారి గర్భాన్ని మోయటానికి సమాజం నుండి వచ్చిన ఎన్నో అవమానాలని తట్టుకోలేక ఆమె ఏమైపోయింది, తన బంధువురాలైన ఎలిజబెతు ఇంటికి 3 నెలల పాటు వెళ్ళి తలదాచుకున్నట్లుగా కూడా మనకి లేఖనాలలో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆమె దగ్గర కొండ ప్రాంతానికి వెళ్ళిపోయింది. సమాజం నుండి ఎన్ని నిందలు పడకపోతే ఆమె అలాంటి పరిస్థితిలో మరి ఎలిజబెత్ గారి దగ్గరకు వెళ్ళటం మరి ఎంత ఆశ్చర్యమో చూడండి. ఎలాంటి నిందలు పడి ఉంటుంది, ఎలా మాట్లాడతారు సమాజం, తన కుటుంబపు వారు ఎలా మాట్లాడతారు, ఎన్ని నిందలు వస్తాయో, ఎన్ని అవమానాలు జరుగుతూ ఉంటాయో మనం ఊహించవచ్చు. సమాజంలో ఎలాంటి మాటలు అంటారో ఊహించవచ్చు. కానీ దేవుని మాటను అంగీకరించింది. ఆయన రూపాన్ని ఆమె గర్భములో మోయటానికి 9 నెలలు కష్టపడింది కదా. అలాంటి ధన్యత, అలాంటి భాగ్యము దేవుడు మనకి కూడా కల్పిస్తున్నారు. యేసుక్రీస్తు వారి రూపం మోసినందుకే ఆమె ధన్యురాలుగా మారిపోయింది కదా మరియమ్మ గారు. మరి ఆయన స్వరూపాన్ని మోయడానికి దేవుడు మనకి కూడా అవకాశం ఇస్తున్నారు. చూడండి, ఒక మాట చూడండి. గలతీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఎవరు మాట్లాడుతున్నారు? అపోస్తులుడైన పౌలు గారు మాట్లాడుతున్న మాట.
నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడాలని ఆయన కూడా ప్రసవ వేదన లాంటి బాధను పడుతున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. ప్రసవ వేదనంత బాధ ఎందుకు పడుతున్నారు పౌలు గారు? ఎందుకు పడుతున్నారు? ఆయన స్వరూపం మనలో రావాలని, క్రీస్తు వారి స్వరూపం మనలో రావాలని. ఎన్నో బాధలను వచ్చి ఆయన రూపాన్ని నిర్మించుకుంది మరియమ్మ గారు తన గర్భంలో. మరి ఆయన స్వరూపాన్ని మనం కలిగి ఉండడానికి ఏమైనా ఇష్టపడుతున్నామా? ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు, ఎన్ని అపనిందలు మరియమ్మ గారు పడ్డారో మనం తెలుసుకున్నాం. మరి అలాంటి బాధలు ఏమైనా పడుతున్నామా మనం? ఒక బాధ కానీ, ఒక కష్టం కానీ, ఒక శ్రమ కానీ మనకి వస్తుందా అంటే మరి ఆయన స్వరూపాన్ని కలిగి ఉంటే వస్తుంది. ఆయన స్వరూపాన్ని కలిగి లేని మనము విచ్చలవిడిగా సంతోషంగా ఆనందంతో ఎంజాయ్ చేస్తూ బ్రతకొచ్చు. కానీ పౌలు గారు ఏం చేస్తున్నారు? ఆయన స్వరూపం మీలో రావాలి అని ప్రసవ వేదనంత బాధపడుతున్నారంట పౌలు గారు. మరి ఎవరికైనా ఆయన స్వరూపం వస్తుందా? అసలు ఆయన స్వరూపం ఏంటో ఒక మాటను చూద్దాం. చూడండి, మత్తయి సువార్త ముగించేసుకుందామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, క్షమించండి, గలతీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. అదేనండి, 4:19 చూడండి. చదివారు కదా. కొలస్సీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కొలస్సీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. అంటే యేసుక్రీస్తు వారి స్వరూపము, ఆయన గుణలక్షణాలు మనలోకి రావాలి అని పౌలు గారు పడుతున్న ప్రసవ వేదన గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఆయన స్వరూప లక్షణాలు ఎలా ఉంటాయట? మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఈ లక్షణాలు మనలో కనిపిస్తాయా అండి? ఏదైనా ఒక యాక్సిడెంట్ అయిందనుకో, అయ్యో పాపం అని అక్కడి నుంచి మనం వెళ్ళిపోతూ ఉంటాం. జాలి పడుతున్నాం అనుకుంటాం. జాలి పడటము అంటే ఆ వ్యక్తిని, ప్రమాదంలో ఉన్న ఆ వ్యక్తిని సేవ్ చేయాలి. అయ్యో పాపం, అతనికి ఏదైనా అయిపోతే అతని కుటుంబం పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ అతన్ని సేవ్ చేయడానికి మనం ప్రయత్నాలు చేయాలి. జాలిగల మనసు, పాపంలో కొట్టుకుపోతున్న వారిని చూసి జాలిపడాలి. రక్షణ భాగ్యాన్ని పొందుకోలేని వారిని చూసి జాలిపడాలి. దయాళుత్వము, మంచితనము, ఇలాంటి గొప్ప సుగుణాలను కలిగి మనం ఉండాలి అని పౌలు గారు కోరుకుంటున్నారంటే ఆయనకి ఏమవసరం చెప్పండి? ఆయన క్రీస్తులా బ్రతికితే చాలదా? ఆయనకు కలిగి ఉన్న గుణలక్షణాలు మీలో కూడా రావాలి అని, మీలో రావటం లేదని చూసి నేను ప్రసవ వేదనంత బాధపడుతున్నాను అని పౌలు గారు మాట్లాడుతున్నారు. అంటే ప్రతి ఒక్కరికి ఆయన స్వరూపాన్ని ధరించుకునే మరి పరిస్థితి ఉందని ఆలోచిస్తున్నామా మనం? మనకి లేదా ఆ బాధ్యత? క్రీస్తు స్వరూపాన్ని కలిగి ఉండాల్సిన బాధ్యత మనకి ఉందా లేదా అండి? ఉందా? మరి ఉంటుందా? ఎన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని మాటలు వింటున్నాం. ఎన్నో ఏళ్ల నుంచి ఆయన మాటలు వింటున్నప్పటికీ కూడా ఆయన స్వరూపాన్ని కలిగి లేము అంటే మనం ఏ స్వరూపాన్ని కలిగి ఉన్నాం? దుష్ట ఆలోచనలు, దుష్ట క్రియలు, అపవాది సాతాను సంబంధమైన క్రియలను కలిగి ఉంటున్నాం. మనం దేవునిలో ఉంటున్నాము అనుకునే దయ్యంలోకి వెళ్ళిపోతూ ఉంటున్నాం, అపవాది క్రియలలోకి వెళ్ళిపోతూ ఉంటున్నాం. మనల్ని ఏమార్చేస్తుంది, దుష్టుడు ఏమారుస్తున్నాడు. ఖచ్చితంగా మనల్ని మనం సరిచూసుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. మరలా చూడండి మరొక మాట, గలతీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు
చాలమ్మా. ఏమంటున్నారు పౌలు గారు? జీవించుచున్నది నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. ఎంత గట్స్ అండి మాట మాట్లాడడానికి పౌలు గారికి. ఆయన క్రీస్తులా బ్రతికి చూపించారు కాబట్టే, క్రీస్తు స్వరూపాన్ని కలిగి ఉన్నారు కాబట్టే ఈ మాట మాట్లాడగలుగుతున్నారు. జీవించువాడని నేను కాదు, నా యందు ఎవరు జీవిస్తున్నారో తెలుసా? యేసుక్రీస్తు వారు. ఆయన స్వరూపాన్ని మోస్తున్నాను నేను, ఆయన స్వరూపాన్ని కలిగి ఉన్నాను. నేను ఎలా అయితే కలిగి ఉన్నానో మీరు కూడా అలాగే కలిగి ఉండాలి అని ఆయన ఎంత ఆవేదన చెందుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. మనకి కూడా బాధ్యత ఉంది, ఆయన స్వరూపాన్ని మోసే బాధ్యత. దేవుడిచ్చిన గొప్ప ధన్యతను కాదనుకుంటున్నాము అంటే మనంత అవివేకులు ఎవరైనా ఉంటారండి? దేవుడిచ్చిన ధన్యతనే కాదనుకుంటున్నాం మనం. క్రీస్తు వారిని మోయటానికి గొప్ప ధన్యతను అనుగ్రహించారు మరియమ్మ గారికి. ఆయన స్వరూపాన్ని మోయటానికి మనకి కూడా ధన్యతనిస్తుంటే దాన్ని కాలదనుకుంటున్నాం. ఏంటో మనకు అర్థం కావటం లేదండి. ఆయన మాటలు వినేసి వెళ్ళిపోవటం కాదు, విన్న మాటల్ని మనం అనుసరించాలి, గైకొనాలి. నా వాక్యాన్ని విని ఎవరైతే గైకొంటారో వారు మరీ ధన్యులని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. మరి వాక్యం విని గైకొన్న వాళ్ళు ఎంతమంది? దేవుడిచ్చిన ధన్యతను పొందుకున్న వాళ్ళు ఎంతమందో ఆలోచించండి. సుగుణాలు, గొప్ప సుగుణాలు కలిగి మీరు బ్రతకాలి, ఆయన స్వరూప లక్షణాలను మీరు కలిగి బ్రతకాలి అని ఎన్నో మాటల చేత మనల్ని హెచ్చరిస్తున్నా కానీ మనం ఆయన స్వరూప లక్షణాలు కలిగి ఉండటానికి ఇష్టపడటం లేదు, బ్రతకలేకపోతున్నాం దేవుని కోసం. నిజంగా చెప్తున్నానండి, దేవుడి కోసం బ్రతకడం చాలా సులువండి. బ్రతికిన వారికి, అలా బ్రతకాలి అనుకుంటున్న వారికి సులువు. ఎక్కువ లోకాన్ని ఇష్టపడుతూ, కంటికి కావలసినవన్నీ కోరుకుంటూ, మన శరీరాశలను నెరవేర్చుకోవాలని ఇష్టపడుతున్న వారికి చాలా కష్టతరం అయిపోతుంది దేవుని కోసం బ్రతకడం. ఒక్కసారి దేవుడు అర్థమయ్యి ఆయన ప్రేమను రుచి చూస్తే గనక ఖచ్చితంగా మేము దేవునిలో ఉన్నతంగా బ్రతకగలము అని అనుకుంటే గనక ఆయన కోసం బ్రతకడం ఎంత సులువుగా ఉంటుందో ఆలోచించాలండి. ఈరోజు ఆయన మాటల్ని పాటించడానికి ఆనాడు ఇశ్రాయేలీయులకి కష్టమైపోయింది కాబట్టి ఈరోజు కొత్త నిబంధన ద్వారా ఇన్ని గొప్ప మాటలు మనకు అందిస్తున్నారు. వీటిని కూడా పాటించలేకపోతున్నాము అంటే మనం ఎంత అవివేక స్థితిలో బ్రతుకుతున్నామో ఆలోచించాలి. చివరిగా ఒక మాటను చూసుకుని ముగించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం మాట చూసుకుని ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎప్పుడు ధన్యులుగా అవుతాం మనం? జనులు ఎప్పుడైతే నిందిస్తారో, హింసిస్తారో, అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకుతారో అప్పుడు మీరు ధన్యులు అంటున్నారు. ఇలాంటి మాటలు సువార్త జీవితంలో వస్తాయా రావండి? జనులు నిందిస్తారా, హింసిస్తారా, అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారా అంటే ఇవన్నీ జరుగుతాయండి సువార్తలో. అనుకుంటారు బోధకులకి ఏం తక్కువ అండి, ఎక్కడికి వెళ్ళినా ఎన్నో గౌరవాలు పొందుకుంటున్నారు అని అనుకుంటారు. కానీ ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సిన అవసరత. మన ముందు మంచిగా మాట్లాడిన వారు పక్కకు వెళ్ళి ఇర్రెస్పెక్టబుల్గా మాట్లాడుతూ ఉంటారండి. అది దేవునికే విడిచిపెట్టాలి ఖచ్చితంగా. మనం ఎవరి గురించి మాట్లాడుకోకూడదు, ముఖస్తుతిగా మాట్లాడుకోవాలి. ఏదైనా చెప్పాలి అంటే ముఖాముఖిగా మాట్లాడుకోవాలి తప్ప బ్యాక్ బిచ్చింగ్ చేయకూడదండి, చేయకూడదు. వెనక మాట్లాడుకోకూడదు. ఒక హృదయం మంచి మనసుతో మనం ఎదురుగుండా మాట్లాడి మనం మనసులో ఉన్న మాటల్ని పక్కకు వెళ్ళి బయట పెట్టుకుంటున్నాము అంటే అది దేవునికి చాలా లెక్క అప్పగించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. జనులు నిందిస్తారట, సువార్త పనిలో హింసిస్తారట, చెడ్డ మాటలు పలుకుతారు, అబద్ధాలు ఆడతారు. ఎంత ప్రమాదమో తెలుసండి. ఎంతో దేవుని కోసం గొప్పగా బ్రతికి చిన్న చిన్న వాటి కోసం మనం పరలోకాన్ని కోల్పోయే వారముగా ఉంటున్నాము అంటే ఎంత దౌర్భాగ్యమో మనం ఆలోచించాలండి. ఎంత దౌర్భాగ్యం. ఇంత కష్టపడుతున్నాం కదా దేవుని సువార్తకు, మన పనులన్నీ విడిచిపెట్టి వాక్యాన్ని వినాలి అన్న ఆసక్తి మీ అందరికీ వస్తున్నప్పుడు ఇలా వాక్యాన్ని వింటూ అనేక కార్యక్రమాలకి మరి దేవుని సేవకు మరి మీ కష్టాన్ని వెచ్చిస్తూ ఉన్న మీరు చిన్న చిన్న వాటికి మీరు తొట్టిల్లిపోతూ ఉంటే గనక మీరు చేసినదంతా కూడా వృధా అయిపోతుంది కదా.
మనం చేసుకుంటున్నదంతా వృధా అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్త కలిగి ఉండవలసిన వారముగా ఉన్నాము. క్రీస్తు సుగుణాలను గనక మనం కలిగి ఉంటే ఇదిగో ఇలాంటి ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నప్పటికీ కూడా మనం నిలకడగా ఉండగలం దేవునిలో. చిన్న చిన్న వాటికే మనం దేవునిలో నుండి తొలగిపోతున్నాము అంటే దేవునిలో మనం నిలకడగా లేము. తొట్రిల్లిపోతూ ఉంటున్నాము అంటే పరిపూర్ణమైన విశ్వాసంతో దేవునిలో లేకపోవటం వల్లనే. ఆయన స్వరూపాన్ని కలిగే పరిస్థితిని దేవుడు మనకు కల్పిస్తున్నా కానీ అది వద్దు అనుకుంటున్నాము అంటే దేవుడిచ్చిన ధన్యతను మనము పోగొట్టుకుంటున్నామని అర్థం. కాబట్టి మరియమ్మ గారు క్రీస్తు రూపాన్ని వేసుకోవటానికి గర్భంలో ఎంత ధన్యత పొందుకుందో, ఈరోజు ఆయన స్వరూపాన్ని కలిగి ఉండటానికి మనకి కూడా దేవుడు గొప్ప ధన్యత ఇచ్చే అవకాశాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఆయన స్వరూపాన్ని మనం కలిగి ఉన్నామో లేదో అన్నది ఎవరికి వారమే హెచ్చరించుకోవాలి, ఆలోచించుకోవాలి. మరి ఈ మాటలన్నీ కూడా మీ హృదయాల్లో భద్రం చేసుకుని ఒక్కసారి దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడారు, నాలో ఏమైనా తప్పిదాలు ఉన్నాయా, పొరపాట్లు ఉన్నాయా, పాపంతో కూడిన క్రియలు ఏమైనా ఉన్నాయా, ప్రతి దానిని విడిచిపెట్టుకుంటూ క్రీస్తు స్వరూప లక్షణాలు నేను కూడా కలిగి ఉండాలి అన్న మంచి మనసుని మీరు అలవర్చుకుని మరి దేవుని సన్నిధిలో నుండి బయటకు వెళ్ళాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరము గల మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు తండ్రి చక్కటి మాటల చేత మా ఆత్మీయ జీవితాలని బలపరుచుకున్నాం నాయన. మీ మాటలను తండ్రి మా హృదయాలలో భద్రము చేసుకుని మీకు ఇష్టమైన పిల్లలుగా మేము బ్రతికే ధన్యతను ప్రసాదించండి నాయన. క్రీస్తు రూపాన్ని కలిగి ఉన్న మరియమ్మ గారు ఎంత ధన్యురాలు అయ్యారో, ఆయన స్వరూప లక్షణాలు కలిగి మేము కూడా తండ్రి మీ దృష్టిలో ధన్యులుగా పిలువబడడానికి మీ కృపను చూపించండి. ఇదిగో నాయన, వచ్చిన బిడ్డల్ని దీవించండి. ఇంకా రావాల్సిన బిడ్డల్ని తండ్రి మీ సన్నిధికి తోడుకొని రావటానికి మీ కృపను అనుగ్రహించండి. నా తరువాత చెప్పబోతున్న మీ కుమారులకు మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి ఆరోగ్యంను అనుగ్రహించి తండ్రి మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన సంగతులను మాకు నేర్పించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.